తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల భాగ్య స్థానం అంటే భాగ్యం పెరుగుతుంది. అంటే ధనము వృద్ధి అయ్యే అవకాశంతో పాటు సూర్యుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి మద్దతుని అందిస్తున్నాడు. మీరు ఏ పని చేసినా ఆయన సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాణిజ్య, మేనేజ్మెంట్ విద్యార్థులకు అంటే మ మేనేజ్మెంట్ స్టడీ చేసేవాళ్ళు, కామర్స్ స్టడీ చేసేవాళ్ళు ఇలాంటి విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే సత్సంబంధాలు మెరుగుపడతాయి. మీ యొక్క చేసే రంగంలో మీ పని వాళ్ళతో చాలా చక్కని రిలేషన్స్‌తో పాటు మీ పై అధికారుల యొక్క మద్దతు, సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. మరింత సమర్థతవంతంగా అంటే అంటే టాక్ట్‌ఫుల్‌గా మీరు వర్క్ చేయవలసిన పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు మీరు ఏది చేసినప్పటికీ లాభాలే ఈరోజు వస్తాయి కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లేదా వ్యాపార విస్తరణ చేయాలన్నా ఈరోజు చక్కని రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అంటే వ్యవసాయ పద్ధతులు కనుక మీరు అవలంబించినట్టయితే కనుక మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కూరగాయలు సాగు చేయాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. విశేషమైన లాభాలు వస్తాయి. పొదుపుగా వ్యవహరించండి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు గతంలో తీసుకున్నా విజయం సాధిస్తారు. ఇప్పుడు తీసుకున్నా భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలి అన్న అవకాశం ఉన్నవాళ్ళు కానీ, ఆ ఆలోచన ఉన్నవాళ్ళు కానీ మానేసుకోండి. వెళ్ళే అవకాశం రాదు. కెరియర్‌లో మాత్రం ఎదుగుదలైతే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సమర్థవంతంగా పనిచేస్తేనే తప్ప మీకు అధికారం లభించదు. దీనితో పాటుగా ప్రజల్లో కొంతమందికి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళకి మంచి పేరొస్తుంది. ప్రత్యర్థుల నుంచి అపప్రదలు అంటే అప్రదిష్ట పాలయ్యే పదవులు వాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశం వచ్చే ఇది కనపడుతోంది. అలాంటి పదవులు తీసుకున్న రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలొస్తాయి. లాభదాయకమైన నిర్ణయాలు నిర్మాతలు తీసుకోండి. మంచి పరిస్థితులు మీకు ముందు ముందున్నాయి. దర్శకులు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఏమీ ఈరోజు కనపడటం కానీ మధుమేహం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము జాగ్రత్తలు పాటించండి. అది కనుక మీరు చెక్ చేసుకోని పరిస్థితి అయితే కనుక ఇటు కిడ్నీస్ గానీ, అటు హార్ట్‌కి గానీ ఎఫెక్ట్ కొట్టే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం కోసము ఫాస్ట్‌గా ఉండే ఫుడ్‌లు గానీ, స్ట్రీట్‌లో అమ్మే ఫుడ్‌లు కానీ, ఎక్కడ పడితే అక్కడ గానీ తినేసేటట్టయితే మీ అనారోగ్యం మీ చేత్తోనే వాడికి డబ్బులిచ్చి మీరు రోగాల పాలయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభవార్తలు వింటారు. చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అయిపోయి సుఖాంతమయ్యే అవకాశం కనబడుతోంది. బంధువులతో సత్సంబంధాలుంటాయి. మిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు పసుపు కొమ్ములు కానీ, పసుపుని కానీ దానం చెయ్యండి. దానితో పాటు బృహస్పతి స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. దీనితో పాటుగా పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి శని అనుకూలంగా ఉండడంతో దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైనా ఉన్నా కానీ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. రాహుగ్రహ ప్రభావం వల్ల కొంత ఒత్తిడి కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది కదా! అయితే ఇందులో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే కనుక పరిశోధన సైన్స్ విద్యార్థులకు అంటే రీసెర్చ్ అండ్ సైన్స్ విద్యార్థులకు మాత్రము మంచి అనుకూలత సక్సెస్ సాధించిన అవకాశం ఉంది. గణితము, అకౌంటింగ్ అంటే మ్యాథ్స్ అండ్ అకౌంటింగ్ విద్యార్థులకు విశేషమైన ఫలితాలు పొందుతారు. ఫోకస్‌ని మాత్రం మీరు దాని మీద పెట్టవలసిందే. ఇతర విషయాల మీద ఫోకస్ కాదు, మొబైల్ మీద ఫోకస్ కాదు.
మీ యొక్క చదువు మీద ఫోకస్ పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొంత ఒత్తిడి అధికమవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మార్పులు చేద్దాము అని అనుకుంటే కనుక ఇది సరియైన సమయం కాదు. పోస్ట్‌పోన్ చేసుకోండి. అదనపు బాధ్యతలు మీ నెత్తి మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడిదుడుకులు, డైలమాలు ఉండడము, నష్టాలు రావడము, సమస్యలు రావడము, మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, మీ ప్రత్యర్థులు కావచ్చు, మీకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. కొంతమందికి లాభ నష్టాలనేవి సమంగా ఉంటాయి. రూ. 10 నష్టము, రూ. 10 లాభము 2 ఈక్వల్‌గానే ఉంటాయి కాబట్టి మిశ్రమంగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. వ్యవసాయదారులకు భూమికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. వ్యవసాయ రుణాలు పొందాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతో పాటుగా ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు తీసుకోండి. మీకు సక్సెస్ అవుతుంది. ఇన్ టైమ్‌లో పూర్తి చేయగలుగుతారు. పని భారం పెరుగుతుంది. విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కంపెనీ తరపు నుంచి గానీ, మీ అంతట మీరు కానీ విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మీ ఫ్రెండ్స్‌తో అంటే మీ రాజకీయ నాయకులతో విభేదాలు వచ్చి మాట పట్టింపుల వల్ల తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సమర్థత నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నిరూపించుకోండి. ప్రజాదరణ కోసము మరింత కృషి చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రయత్నం చేసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నటీనటులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు ఆర్థిక లావాదేవీల మీద శ్రద్ధ పెట్టండి. లేదు అంటే తీవ్రమైన నష్టాలు పొందే అవకాశం కనబడుతోంది. క్రియేటివ్ ఆర్టిస్టులకు గొప్ప అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే వెన్నునొప్పికి అంటే స్పైనల్ కార్డ్‌కి సంబంధించి, కీళ్లకు సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. గతంలో కనుక ఇలాంటి అనారోగ్యం బాధించి ఉన్నవాళ్ళు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే ధ్యానం, యోగా చేసుకున్నట్టయితే మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబం సామరస్యంగా ఉంది. దీంతో పాటు కొన్ని కుటుంబాల్లో తీవ్రమైన విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు అవి దూరమయ్యే పరిస్థితి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని, కొట్టుకునే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే శుభకార్యాలకు కొన్ని కుటుంబాల్లో శుభకార్యాలకు ఇది సూచన కాబట్టి మీరు అంటే శుభకార్యాలు చేసేందుకు సూచన ఈరోజు కాబట్టి మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి అరటి పళ్ళను నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నల్లని వస్త్రాలు ధరించడం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి పూజ కానీ, దీపం కానీ, దానం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఒకంత మెరుగుపడతాయి. అయితే సూర్యుడి యొక్క ప్రభావం వల్ల స్థిరమైన విజయాలను తప్పనిసరిగా సాధిస్తారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సాంకేతిక విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. దీంతో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్న విద్యార్థులకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్తారు. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు వస్తాయి. ప్రమోషన్స్తో పాటుగా ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొంతమందికి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవడానికి కానీ, పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. దీంతో పాటు కొంతమందికి వ్యవసాయ నష్టం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అధునాతన పద్ధతులు ఉపయోగిస్తేనే మంచి పంటలు, ఫలసాయము వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రుణాలు పొందడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు ఏమీ సరిగా లేవు. కొత్త ప్రాజెక్టులు రావు. గతంలో తీసుకున్న ప్రాజెక్టులు కూడా మీరు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. కెరియర్‌లో కొంతమందికి ఎదుగుదల కనబడుతోంది. కొంతమంది ఈ రంగం వదిలిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే ఉద్యోగాలు లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది.
మరికొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజాభిమానం పెరుగుతుంది. తరువాత నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. దీంతో పాటుగా సానుకూలమైన మార్పులు మీరున్న పరిసర ప్రాంతాల్లో జరుగుతాయి. చిత్రరంగం వాళ్ళకి చూసినట్టయితే నటీనటులకు మంచి మంచి అవకాశాలొస్తాయి. దర్శకులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తర్వాత నిర్మాతలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం, పేరు గూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే పెద్దగా అనారోగ్య సూచనలేమీ లేవు. మంచిగా ఆరోగ్యం బావుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినటువంటి ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. హాయిగా ఈరోజు గడుస్తారు. తర్వాత కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. మంచి సంబంధాలు నెలకొంటాయి. పిల్లలు యొక్క విజయము మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఏవైనా చేసుకోండి. దాన ధర్మాలు కానీ, ఎవరైనా డబ్బుని అంటే పేదవాళ్ళకి దానం చేయడం కానీ, లేదంటే చారిటీస్‌కి డబ్బుని విరాళంగా ఇవ్వడం కానీ, ఇలాంటివేవైనా మంచి మంచి పనులు చేసుకోవాలనుకుంటే గనక చెయ్యండి. తెలుపు రంగు వస్త్రాలను ధరించి మాత్రమే ఏ పనికైనా వెళ్ళండి. అయితే శివ పూజ తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కీలకమైన నిర్ణయాలలో విజయాన్ని సాధిస్తారు. సూర్యుడి యొక్క ప్రభావం వల్ల అధికారిక సంబంధాలలో అంటే లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్ సంబంధాలలో మంచి మద్దతుని ఇస్తాడు కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు ఈరోజు చేసుకోవచ్చు. విద్యార్థులై కనుక చూసినట్టయితే కళలు, సాహిత్యము, సంగీతము అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. సైన్స్, టెక్నాలజీ సంబంధించినటువంటి విద్యార్థులకు మరింత కష్టపడాల్సిన పరిస్థితి. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే పదోన్నతికి అంటే ప్రమోషన్స్‌కి ఇది మంచి సమయము. కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే కనుక ఒత్తిడి తగ్గించుకునేందుకు మాత్రం మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోవాలి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీలు మెల్లగా లాభాలు వస్తాయి తప్ప ఆదరాబాదరాగా లాభాలు వచ్చే అవకాశము, రేపటికే లాభాలు వచ్చే అవకాశము కనిపించదు. పెట్టుబడులు పెట్టే ముందు అంచనా వేసుకోండి. ఆచితూచి వ్యవహారం చేసుకోండి. వ్యాపార విస్తరణకు మాత్రము తప్పనిసరిగా ఒక స్కెచ్ వేసుకోండి. ఒక ప్రణాళిక వేసుకోండి. ఎక్కడెక్కడ విస్తరించాలి, ఆ ప్లేస్‌లు ఏమిటి అనేది ఒక సర్వే లాగా చేసుకున్నట్టయితే కనుక అంటే మీరు ఫ్యూచర్‌లో నష్టపోయే పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి ఆ ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే సాగు కోసం తీసుకున్న రుణాల ఒత్తిడి కొంత తగ్గుతుందనమాట. అంత ప్రెషర్ అయితే మీకు ఇవ్వరు. వాతావరణ పరిస్థితులు కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటాయి కాబట్టి పంటలు చక్కగా పండుతాయి. వ్యవసాయ ఖర్చులను మాత్రం మీరు నియంత్రణ చేసుకోవాల్సిందే. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్లయితే కనుక కొత్త టెక్నాలజీలో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే తప్ప మీ ఉద్యోగాలు నిలిచే పరిస్థితి లేదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ ఉద్యోగం నాకొద్దు అని పారిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. విదేశాలకు అంటే ఫారెన్ తాలూకా ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి యాక్సెప్ట్ చేయండి. కొంతమందికి మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక పార్టీ లోపల రాజకీయాల్లో మీ స్థానాన్ని మాత్రం బలపరుచుకోవాలి. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్‌లో మీ స్థానాన్ని బలపరుచుకోవాలి. ప్రజాదరణ కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అయితే ప్రత్యర్థుల మీద మీరు ఆధిక్యత పొందాలి అంటే కనుక దానికి తగిన ప్రణాళిక వేసుకుని కనుక చేసినట్టయితే ఆధిక్యత పొందుతారు. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే నటీనటులకు చక్కని అవకాశాలు వస్తాయి. నిర్మాతలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ఊరికే సైన్‌లు పెట్టేయడము, యాక్సెప్ట్ చేసేయడము అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి అసలు ఏమిటి అనేది చూసుకొని అప్పుడు మీరు ఆహ్, దానికి తగిన ప్రణాళిక వేసుకోండి. దర్శకులకు మాత్రము మీ యొక్క ప్రాజెక్ట్స్‌లో కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురయ్యి మీ యొక్క చిత్రాలు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొంతమందికి అజీర్ణ సమస్యలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్‌లు, స్లో ఫుడ్‌లు ఇలాంటి ఫుడ్‌లు అన్ని ఫుడ్‌లు కడుపులో వేసేయడం వల్ల మరి అజీర్తి రాక ఇంకేమొస్తుంది? జాగ్రత్తలు తీసుకోండి. బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. మానసిక శాంతి కోసము నిద్రను టైంకి నిద్రపోయే అవకాశం తీసుకోండి. స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చెయ్యకండి.
కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీకున్న సమస్యలు కొంచెం కొంచెంగా తీరే పరిస్థితి గోచరిస్తోంది. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోండి. వారితో ఒక గడిపే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. వృద్ధుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురువు ఆలయాలను సందర్శించండి. దానితో పాటుగా పసుపు రంగు వస్త్రాలను కనుక మీరు ధరించి ఏ కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీనితో పాటు ఈరోజు ఏదైనా ఒక గోవుని దర్శించడంతో పాటు చూసుకుని దండం పెట్టుకుని వచ్చేయడం కాదు. గోవుకి మీ యథాశక్తి గ్రాసం తినిపించండి. లేదా గోవుకు సంబంధించిన గోశాలలో మీ వంతుగా మీ శక్తి కొద్దీ దానాన్ని గోగ్రాసం కోసం దానాన్ని ఇచ్చినట్టయితే కనుక గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి మీకు వారి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేయండి. డబ్బుకి లోభించడం కానీ, అవకాశం లేదండం కానీ, లేదా అంటే కుదరదండి కానీ, ఇలాంటి ఎస్కేప్ పనులు చేయకండి. తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.